ఒక అద్భుతమైనటువంటి సందేశం, మనందరికీ కనువిప్పు కలిగించేటువంటి ఒక సందేశం. మనమందరము బాధపడవలసినటువంటి అవసరత కూడా ఉంటుంది. అందులో సంతోషం ఉంటుంది, బాధ కూడా ఉంటుంది. మనమెందుకు చేయలేకపోతున్నాం, మనమెందుకు ఆ పనిని పూనుకోలేకపోతా ఉంటున్నాం, మనకి ఎందుకు వెనుకబడిపోతా ఉన్నాం, మనము ఎందుకు ఈ స్థితి ఎందుకు వచ్చింది మనకు? గడిచిన 15-20 సంవత్సరాల నుంచి గడిచిన రోజులను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన యొక్క జీవన శైలి ఏ విధంగా ఉంది, మన యొక్క ఆధ్యాత్మిక జీవిత విధానం ఏ విధంగా ఉంది, బాహ్య సంబంధంగా మనము దేవుని పనిలో ఎంతవరకు నిమగ్నులమై ఉన్నాం, ఎందుకు చేయలేకపోతా ఉన్నాం, ఆనాడు దేవుడు ఎందుకు వారి ద్వారా చేయించాడు అనేటువంటి ఆలోచన కనుక చేస్తే అది మచ్చుతున్న అంటే ఇప్పుడున్నటువంటి ఈ జనము అంటే మనకందరికీ బుద్ధి కలగడానికే దేవుడు తన వాక్యం ద్వారా మనకు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ప్రతిదీ ఈ యుగమందు ఉన్నటువంటి మనకు బుద్ధి కలగడానికే దేవుని వాక్యము మనకు సంధిస్తూ ఉంది, మనల్ని హెచ్చరిస్తూ ఉంది, మనకు బోధిస్తూ ఉంది. కనుక ఇశ్రాయేలీయులు పట్టబడ్డారు, 70 సంవత్సరాలు చెరకు కొనుక్కోబడ్డారు. పిల్లల్ని జాగ్రత్త పెట్టాలి, మీరు జాగ్రత్తగా వినాలి వాక్యం. 70 సంవత్సరాలు చెరలోకి వెళ్ళారు. ఎక్కడ పోయారు వీళ్ళు? చెప్పాలి ఇప్పుడు వేరుగా. బబులోను దేశమునకు కొనిపోబడ్డారు. ఇది ఇర్మియా ప్రవక్త ద్వారా ప్రవచించినటువంటి ప్రవచనము మరి నెరవేరేటువంటి స్థితి. ఎందుకంటే ఆయన ప్రవచనం ఎత్తి ప్రవచించాడు. అయ్యా ఈ జనం అంటే ఇశ్రాయేల్ జనాన్ని ప్రవచించాడు. ఏమనంటే 70 సంవత్సరాలు చెరగా కొనిపోబడతారు వీళ్ళు. ఎందుకు చెరగా కొనిపోబడ్డారు ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు చెరగా కొనిపోబడ్డారంటే వీరి యొక్క అవిధేయత వల్ల, వీరి యొక్క అవిశ్వాసం వల్ల, వీరి యొక్క మంచి నడవడి వీరిలో లేనందున వీరిని దేవుడు ఎవరికి అప్పగించాడు అంటే రాజగు నెబుకద్నెజరుకు అప్పగించాడు. 70 సంవత్సరాలు చెరగా కొనిపోబడ్డారు. ఆ నెబుకద్నెజరు ఏం చేశాడు అంటే యెరూషలేము మందిరం, యెరూషలేము దేవాలయం కొల్లగొట్టాడు. ఆ దేవాలయాన్ని కొల్లగొట్టాడు, దేవాలయాన్ని కాల్చేశాడు, కూల్చేశాడు. ఆ దేవాలయంలో ఉన్న ధనాగారాన్ని, లేకపోతే ఆ ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి సకల సంపదలన్నిటిని దోచుకొని ఈ ప్రజలందరినీ తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు అంటే బబులోను దేశంలో పెట్టాడు. ఆ చెరలో ఆ బానిసత్వంలో ఉన్నారు. వీరు ముందే బానిసలుగా వచ్చారు కదా. 430 సంవత్సరములు ఐగుప్తు చెరలో ఉన్నటువంటి బానిసత్వం. అమ్మా ఎవరిల్లు? ఎవరు బానిసలు? ఎవరిల్లు? ఐగుప్తులో ఉన్నటువంటి వారెవరు? ఇజ్రాయేల్. ఇజ్రాయేల్ అంటే వారు దేవుని బిడ్డలు. దేవుని బిడ్డలు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? ఒక్కసారి మనము తిరిగి ఆది కాండం నుంచి ఆలోచిస్తే అద్భుతం అండి. ఎప్పుడైతే దేవుని ఎదుట పాపం చేశారో ఆదాము అవ్వల కాలంలో నుంచి వారి సంతతి ఎప్పుడైతే దేవునికి అవిధేయులుగా ఉన్నారో, దేవునికి పాపం చేశారో, అవిధేయత నుంచి వారి మీద ఏమైపోయింది? ఆనాడు 40 దినములు ప్రచండ వర్షం కురిచింది భూమి మీద. ఈ ప్రచండ వర్షం కురిచినప్పుడు ఆ భూమి మీద ఉన్నటువంటి ఆ ప్రజలందరూ చనిపోయారు. అక్కడ నీతిమంతుడగు నోవహు ఒక కుటుంబం మాత్రమే బతికిందన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇజ్రాయెల్ ఎక్కడి నుంచి వచ్చారు? వీరి యొక్క జీవన వీరి యొక్క పూర్వస్థితి ఏంటి? వీరు ఎక్కడి నుంచి ఇజ్రాయెల్ అనబడ్డారు? వీళ్ళు ఎక్కడున్నారు? ఎందుకు ఐగుప్తులోకి వెళ్ళిపోయారు? చెరలోకి వెళ్ళిపోయారు? మళ్ళీ దేవుడు మోస ద్వారా ఎందుకు నడిపించాడు అనేటువంటి విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకుంటే వీళ్ళందరూ నోవహు సంతతిలో నుంచి వచ్చినటువంటి వారే. ఈ నోవహు కుటుంబం ఒక్క కుటుంబం మాత్రమే బ్రతికింది ఆనాడు జలప్రళయం ద్వారా. ఈ నోవహు కుటుంబము మరి ఏదైతే ఓడ సిద్ధపరచుకున్నారో ఆ ఓడలో ఆ 40 దినములు ఆ నీళ్ల మీద తేలియాడినటువంటి ఈ ఓడ, అందులో నోవహు కుటుంబం ఒకటి మాత్రమే బ్రతికినటువంటి ఆ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ నోవహు కుమారులు 3 ఉంటారు. ఎవరాళ్ళు? షేము,
షేము, హాము, యాపేతు కదా. ఈ దేవుడు నిజంగా ఒక్కొక్కసారి ఎంతమంది ఉన్నా ఒక్కరిని పట్టుకొని ముందుకు పోతా అంటాడు, ఒక సంతతిని పట్టుకొని ఒక జాతిని పట్టుకొని ముందుకు నడిపిస్తూ ఉంటాడు, ఇంకో ఇద్దరిని కనుమరుగు చేస్తాడు. నువ్వు ఎక్కడ చూసినా బైబిల్లో అందరి చరిత్ర రాయలే, ఎందుకంటే బైబిలే సరిపోదంట, బైబిలే అవే సరిపోవట. అందరి చరిత్రలు రాయాలంటే చాలా ఉందండి, ఇంకా రాసేది కానీ రాయలేకుండా పోయినట. ఇందులో షేము, హాము, యాపేతు ఈ ముగ్గురు కుమారులు నోవహు కుమారులు. ఈ ముగ్గురు కుమారులలో షేము యొక్క మన ఆ సంతతిని అంటే షేము యొక్క వంశావళిని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ షేము యొక్క కొడుకు అర్పక్షదు, అర్పక్షదు కొడుకు షెలాహును ఆయన కొడుకు. షెలాహు కొడుకు ఎవరంటే ఏబేరు, ఏబేరు కొడుకు ఎవరంటే పెలాగు, పెలాగు కొడుకు ఎవరంటే రయూను, రయూను కొడుకు ఎవరంటే సెరాగు, సెరాగు కొడుకు ఎవరంటే నాహోరు, నాహోరు కొడుకు ఎవరంటే తెరహు. తెరహు కుమారులు ఎవరు? నాహోరు, అబ్రహాము, హారాను, ఈ ముగ్గురు కుమారులు. మళ్ళీ ఇందులోకి వస్తే అబ్రహామునే ఎన్నుకున్నాడు దేవుడు. మనం ఇజ్రాయెల్ ఎక్కడి నుంచి వచ్చారు అనేటువంటి ఆలోచన చేస్తే ఇప్పుడు తీసుకొస్తున్నా. అబ్రహాం కుమారుడు ఎవరు? ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు ఎవరు? యాకోబు, ఏశావు, ఏశావును పక్కన పెట్టాడు దేవుడు. మళ్ళీ ఎవరు తీసుకున్నాడు? యాకోబుని తీసుకున్నాడు. యాకోబుకి ఎంతమంది కుమారులు? 12 మంది గోత్రాలు. ఈ 12 మందిలో చిన్న యోసేపు ఎక్కడ పట్టబడ్డాడు? యోసేపు సంపాదన చూశారు కదా అన్నలు. ఈయన ఎక్కడ కొనుక్కోబడ్డాడు? ఐగుప్తులో కొనుక్కోబడ్డాడు. మరి ఇక్కడ వీళ్ళు ఉన్నటువంటి ప్రదేశం అంతా కరువు వచ్చినప్పుడు వీళ్ళు ఎక్కడికి పోయారు? ఐగుప్తులోకి పోయారు. బాగా ఆలోచించారు. ఐగుప్తులోకి ఎవరెవరు పోయారు అంటే ఈ 12 మంది ఐగుప్తులోకి పోయారు. అప్పుడు ఉన్నటువంటి ఆ రాజు చనిపోయాడు, వీళ్ళందరూ చనిపోయారు. ఆ చనిపోయినటువంటి సమయంలో వీళ్ళ ద్వారా ఎంతమంది పోయారు అనేటువంటి ఆలోచన కనుక చేస్తే 70 మంది పోయారండి. 70 మంది ఎక్కడికి పోయారు? ఐగుప్తులోకి పోయారు. తన సంతతి అంతా 70 మందితో పోయినటువంటి ఆ సంతతి వీళ్ళందరూ గతించిపోయారు. యోసేపు చనిపోయాడు, అన్నదమ్ములు చనిపోయారు, యాకోబు అందరూ చనిపోయారు. వాళ్ళ పిల్ల తరాలు లేచిరు. ఎంతమంది అయ్యారో తెలుసా? 6 లక్షల మంది అయ్యారండి. 6 లక్షల మంది. ఎవరు వీళ్ళు? యోధులు. పిల్లలు స్త్రీలు కాకనే వీళ్ళు యోధులే 6 లక్షల మంది. పిల్లలు స్త్రీలు కలిస్తే 20 లక్షల మంది. ఈ 20 లక్షల మంది ఎక్కడున్నారు? అంతకుముందు ఉన్నటువంటి రాజు బాగానే ఉన్నాడు, మంచిగా చూసుకున్నాడు. కానీ ఎప్పుడు ఒకే రాజు ఉంటాడా? ఆడు దాని పేరుకి ఇంకో రాజు వచ్చాడు. చెరలో ఉన్నారు వీళ్ళు, బానిసత్వంలో ఉన్నారు. ఇక ఐగుప్తులో చెరలో ఉన్నారు వీళ్ళు. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 430 సంవత్సరములు ఐగుప్తు చెరలో ఉన్నారు వీళ్ళు. వీళ్ళను ఇశ్రాయేలు ఎట్లా అన్నారు? యాకోబు బ్రతికున్నప్పుడే యొబ్బేకు రేవు దగ్గర దేవదూతతో పోట్లాట అంటే పోరాటం చేసినటువంటి యాకోబు. అంతేనా కదా? యొబ్బేకు రేవు దగ్గర దేవదూతతో పోరాటం చేసినటువంటి యాకోబు రాత్రి మొదలుకుంటే ఉదయకాలం దగ్గర వరకు పోరాటం చేశాడు. పోరాటం చేసి నీవు నన్ను దీవించే వరకు నేను వదలనంటే, నువ్వు ఇక నుండి యాకోబు కాదు, నీ పేరు ఇజ్రాయేలు. ఆ ఇజ్రాయేలు, ఆ యాకోబు ఇజ్రాయేల్ అనే పేరు ఏదైతే ఉందో, తన కుమారుడు 12 మంది గోత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ 12 మంది తన పిల్లలతో సహా ఐగుప్తుకు ఇక్కడ కరువు వచ్చినప్పుడు తన తమ్ముడుకు యోసేపు దగ్గరికి వెళ్ళిపోయారు. అక్కడనే నివసించారు వాళ్ళే ఇశ్రాయేలులు. అక్కడ రాజు చనిపోయిన తర్వాత ఇంకొక రాజు వచ్చాడు. ఆ రాజు బానిసత్వంలోనే 430 సంవత్సరాలు ఆ బానిసత్వంలోనే ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు. ఈ ఇశ్రాయేల్ ప్రజల్ని ఎవరు తీసుకొచ్చారు బయటికి? మూలవాక్యం చెప్తున్నా మీకు. మూలం చెప్పిన తర్వాత అసలు వాక్యంలోకి వద్దాం. ఎందుకంటే ఈ 430 సంవత్సరములు బానిసత్వంలో ఉన్నటువంటి ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజల్ని మోషే దేవుడు ఎన్నుకున్నాడు. మోషేని ఎన్నుకున్నాడు.
మోసని ఏం చేశాడు? తీసుకొచ్చి ప్రజల్ని తీసుకొస్తుంటే మొట్టమొదటి ప్రతికూల పరిస్థితి ఏమి ఎదురైంది వాళ్ళకి? ఎర్ర సముద్రం ఎదురైంది. ఇక పోతుంటే వాళ్ళు వెళుతూ ఉంటే అనేకమైనటువంటి ప్రతికూల పరిస్థితుల సమస్యలే. యోర్దాను ఎదురైతుంది. ఆయన బండ నుంచి నీళ్ళు ఇస్తాడు, ఆకాశం నుంచి ఏమిస్తాడు? మన్నాను కురిపిస్తాడు. రాత్రి ఆకాశంలో మరి వెన్నెల, భూమి, ఇక్కడ సూర్యుడు. ఈ విధంగా ఆ ఇశ్రాయేలు ప్రజలను తీసుకొని వస్తూ ఉంటే అనేక మంది మోస గతించినటువంటి తర్వాత ఎవరు వచ్చారు? యెహోషువ వచ్చాడు. యెహోషువ తర్వాత న్యాయాధిపతులు వచ్చారు. న్యాయాధిపతుల తర్వాత రాజులు వచ్చారు. రాజుల చరిత్ర ముగిసిన తర్వాత చిన్న ప్రవక్తలు వచ్చారు. ఈ ఇశ్రాయేలు ప్రజల్ని బబులోను అధినేత అయినటువంటి చండ శాసనుడు అండి, మామూలు వ్యక్తి కాదు. నెబుకద్నెజరు కాలంలో నెబుకద్నెజరు ఏం చేశాడు? ఈ ఇశ్రాయేలు ప్రజలందరినీ యెరూషలేం దేవాలయం ఎవరు కట్టారు? రాజులకు అందంలోకి వస్తే యెరూషలేం దేవాలయం కట్టబడుతుంది. అక్కడ ఎవరు కట్టారు? సొలొమోను రాజు కట్టాడు. దావీదు గర్భవాసం నుంచి వచ్చినటువంటి, ఎందుకంటే దేవుడితో ప్రార్థన చేస్తాడు దావీదు, అయ్యా నేను మందిరం కడదాం అనుకుంటున్నా అన్నాడు. ఇక్కడి నుంచి వెళ్ళి మనది ఆరంభం అవుతుందండి కథ. మందిరం అయ్యా స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి వెళ్ళి మందిరం నేను కడతా అంటాడు. ఎవరు? దావీదు. దేవుడు ఏమంటాడు తెలుసా? నీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి కనుక నీవు కట్టవద్దు. నీ గర్భములోంచి వచ్చినటువంటి సొలొమోను ద్వారా ఆ మందిరం కట్టబడుతుంది అన్నప్పుడు సొలొమోను ద్వారా ఆ యెరూషలేము దేవాలయం కట్టబడదండి. యెరూషలేము దేవాలయం కట్టబడితే యెరూషలేము దేవాలయంలో దేవుడు నిత్యము ఆరాధించబడతా ఉన్నాడు, నిత్యము స్తుతించబడతా ఉన్నాడు. కానీ నెబుకద్నెజరు రాజు, బబులోను అధినేత, ఈ నెబుకద్నెజరు రాజు ఆకస్మికంగా దాడి చేసి ఈ యొక్క యెరూషలేము పట్టణాన్ని కొల్లగొట్టి యెరూషలేములో ఉన్నటువంటి పట్టణములో, మందిరములో ఉన్నటువంటి బంగారం కానీ వెండి కానీ ఆ సంపద అంతా ఎత్తుకొని ఎక్కడికి పోయాడు? బబులోను దేశానికి పోయాడు. అక్కడ ఉన్న ప్రజలందరినీ ఏం చేశాడు? చెరపట్టుబడి ఎక్కడికి? ఇంట్లో ముగ్గురు కూడా ఉన్నారండి. ఎవరాళ్ళు? దానియేలు, షడ్రకు. ఈ ముగ్గురు దానియేలుతో నలుగురు ఉన్నారు. ఈ నలుగురు వ్యక్తులు కూడా చెరగా కొనిపోబడ్డారు. మీరు దానియేలు గ్రంథంలోకి వెళ్తే కనబడుతుంది. ఈ చెరగా కొనిపోబడ్డటువంటి బబులోను ఆ అధినేత దగ్గర దానియేలు యొక్క పాండిత్యం చూశాడు. ఆయన దానియేలు యొక్క ప్రవర్తన చూసి ఈయనకు రాజభోజనం పెడదాం అనుకున్నాడు. రాజభోజనం పెడతామంటే దానియేలు ఏమంటాడు తెలుసా? ఆ రాజభోజనం నాకు అద్దండి. ఎందుకంటే బబులోన్ అనగా ఆ దేశానికి పేరు, అనగా ఆ బబులోనుకు అర్థం ఏంటంటే గందరగోళం. ఆ బబులోను దేశానికి అర్థం ఏంటంటే గందరగోళమైనటువంటి దేశం, విగ్రహారాధన కలిగినటువంటి దేశం, వ్యభిచారం కలిగినటువంటి దేశం, అనేకమైనటువంటి పాపానికి నిలయమైనటువంటి ఆ దేశం బబులోను ప్రాంతం. ఆ బబులోను దేశంలోకి మళ్ళీ ఎక్కడ పోయారు? దేవుడు ఎన్నిసార్లు నడిపించినా, ఎన్నిసార్లు వీళ్ళని చక్క చేసినా, ఎన్నిసార్లు వీళ్ళకి హెచ్చరించినా మళ్ళీ తిరిగి చెరకు అప్పగించబడ్డారు. ఎందుకో తెలుసా? వీరి యొక్క ఇది ఎందుకు జరిగింది అనేటువంటి ఆలోచన చేస్తే దేవుడే అప్పగించాడండి. దేవుడే వీళ్ళని అప్పగించాడు బబులోను చెరకి. ఈ చెరకి వెళ్ళేటప్పుడు అందులో నలుగురు కూడా ఆ చెరకి వెళ్ళిపోయినటువంటి సందర్భం. దానియేలు గారు రాజభోజనం తిని ఆకుకూరలు తిన్నాడు. అందరూ ప్రార్థన, మా ఇష్టమైనటువంటి దేవతల దానియేలు కిటికీ తెరిచి ఎప్పుడు ప్రార్థన చేసేటువంటి వాడు, ముమ్మారు ప్రార్థన చేసేటువంటి వాడు కిటికీలు తెరిచి. అయినప్పటికీ ఆ చరిత్ర వేరు. కానీ అక్కడ బబులోను దేశంలో కొనిపోబడ్డటువంటి ఎవరైతే నెబుకద్నెజరు రాజు ఉన్నాడో, ఎప్పుడు ఉంటాడా రాజు? ఉంటాడా అమ్మ? ఉంటాడా? ఎన్ని రోజులు పోతాడు? కొన్ని రోజులు ఆయన కూడా చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత బెల్తాషేర్ అని కొత్త రాజు వచ్చాడు. ఆయన కూడా కొన్ని రోజులు పరిపాలించాడు, అక్కడ చనిపోయాడు. ఎందుకంటే 70 సంవత్సరాలు వీళ్ళని చెరగా కొనిపోబడ్డప్పుడు అక్కడనే పుట్టారు చాలా మంది. ఇప్పుడు మన ప్రాంతం ఉందనుకో, మన ప్రాంతాన్ని విడిచిపెట్టి బాంబే నగరమో ఇంకా హైదరాబాద్ నగరమో పోతాం, కొన్ని రోజులు ఉంటాం. కానీ మనం అక్కడే ఉండాలంటే ఉంటామా?
ఉండలేము. ఎందుకు ఉండలేము? ఎందుకు ఉండలేము? అక్కడే చెప్పాలమ్మా. మనం అక్కడే పుట్టినాం అనుకో, అక్కడే ఉంటామా? మన యొక్క స్థితి ఏంది, మన యొక్క పౌర స్థితి ఏంది, లేకపోతే మన యొక్క గ్రామం ఏంది, మన యొక్క పట్టణం ఏంది, మనకి భూమి ఎంత ఉంది, మన పాలవులు ఎవరు, మన కులం ఎక్కడుంది, మన బలం బలగం ఎక్కడుంది అనే ఆలోచన వస్తుందా రాదా? అలాగే ఆ 70 మంది కొనిపోబడ్డప్పుడు, 70 సంవత్సరాలు క్షమించాలి, 70 సంవత్సరాలు చెరగా కొనిపోబడ్డప్పుడు అందులో అనేక మంది అక్కడే ఉద్భవించారు, అక్కడే పుట్టారు, అక్కడే పెరిగారు, పెద్దగయ్యారు. ఆ తర్వాత ఆ రాజు చనిపోయినటువంటి తర్వాత కోరేషు రాజు వచ్చాడు. ఇంకొక రాజు కోరేషు రాజు వచ్చినప్పుడు జరిగినటువంటి సంఘటన ఏంటంటే ఒక అద్భుతకరమైనటువంటి సంఘటన. రాజునే దేవుడు ప్రేరేపించాడు. మళ్ళీ రాజుతోనే దేవుడు మాట్లాడాడు, అయ్యా నువ్వు నా ప్రజల్ని మళ్ళీ తిరిగి ఎక్కడికి అక్కడికి పంపించాలి. చూద్దాం ఒకసారి దేవుని వాక్య భాగంలో నుంచి ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదువుకుందాం. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం, క్షమించాలి అలా 2 గంటలైనా విడిచిపెట్టాలి. ఇవాళ ఎప్పుడు చదవం కదా ఎజ్రా గ్రంథం, చిన్న ప్రవక్త కదా. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారు, వారు యూదా దేశమందున్న ఏం చదువుతున్నాం? ఎజ్రా గ్రంథం 1 నుంచి చదవాలి 3 దాకా. పారసీక దేశపు రాజైన కొరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలకబడినటువంటి తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైనటువంటి కోరేషును మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమంతటా చాటింపు వేయించి రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరము కట్టించుమని వాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఎక్కడండి? మొదటి రాజువరు నెబుకద్నెజరు. ఆయన కొన్ని రోజులు పరిపాలన చేశాడు బబులోను దేశాన్ని, ఆయన గతించిపోయాడు. తర్వాత వచ్చిన బెల్తాషరు, ఆ రాజు కొన్ని రోజులు పరిపాలన చేశాడు, ఆయన చనిపోయాడు. తర్వాత వచ్చినటువంటి మాదీయ పారసీక రాజు ఎవరంటే కోరేషు రాజు వచ్చాడు. ఈ కోరేషు రాజు ఆ బబులోను దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఆ బబులోను దేశములో చెరగా కొనిపోబడినటువంటి ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు కనుక దేవుడు ఆ రాజును ప్రేరేపించాడయ్యా, నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ఇక్కడే ఉన్నారు, నీకన్నా ముందు ఆయనకన్నా ముందుగా ఉన్నటువంటి రాజు వారి పట్టణాన్ని వారి దేవాలయాన్ని కొల్లగొట్టాడు, కాల్చేశాడు, అగ్ని చేత కాల్చబడి ఉన్నది. కానీ ఆ ప్రజల్ని మళ్ళీ తిరిగి నువ్వు ఏం చేయాలి? ఆ ప్రదేశానికి, ఆ యెరూషలేమునకు పంపించాలి. అమ్మా ఎక్కడికి పోవాలినా? ఎక్కడికి పోవాలి? ఇశ్రాయేలు మళ్ళీ యెరూషలేమునకు పోవాలి. ఆ పడిపోయినటువంటి మందిరాన్ని, కాల్చబడినటువంటి మందిరాన్ని, కొల్లగొట్టినటువంటి మందిరాన్ని మీరు బాగు చేసుకోవాలి కనుక ఇందులో నుంచి ఎవరయ్యా పోయేటోళ్ళు అనేటువంటి ఆలోచన చేస్తే అందరు ఉన్నారు, ఇశ్రాయేలు ప్రజలందరూ ఉన్నారు. అందులో ఈంచెల్లి ఏదైతే యెరూషలేములో నుంచి కొనిపోబడ్డప్పుడు ఉన్నటువంటి వ్యక్తులు వృద్ధాప్యములు అయిపోయారు. ఈ యెరూషలేమును కొనిపోబడ్డప్పుడు, కొల్లగొట్టబడినప్పుడు అనేక మంది యవనుగా కొంతమంది వృద్ధుల్ని అక్కడే వదిలిపెట్టాడు ఈయన నెబుకద్నెజరు. ఎక్కడ? యెరూషలేములోనే కొందరిని వృద్ధులు వదిలిపెట్టాడు, యవనులందరినీ, స్త్రీలందరినీ తీసుకొని వెళ్ళిపోయాడు.
అయితే కొందరు ఇంకా ఆ యెరూషలేములోనే ఉన్నారు. ఆ కొల్లగొట్టబడిన మందిరం లేదు, అక్కడ ఆరాధన లేదు, దేవుని సన్నిధి లేదు, దేవుని సహవాసం లేదు అక్కడ. అలాంటి పరిస్థితుల్లో అందులో నుంచే జెరుబ్బాబెలు అనేటువంటి ఒక ఆయనను దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన పేరేంది? జెరుబ్బాబెలు. ఈ జెరుబ్బాబెలు అనగా దాని అర్థం ఏంటంటే ఈయన బబులోనులో పుట్టినటువంటి వాడు. ఈయన ఇక్కడ లేడు, కొల్లగొట్టినప్పుడు ఈయన లేనే లేడు. యెరూషలేము దేవాలయంలో పడగొట్టినప్పుడు లేనే లేడు ఈయన. అది కాల్ చేసినప్పుడు లేనే లేడు. ద్వారబంధాలు మొత్తం పడిపోయినప్పుడు ఈయన లేనే లేడు, పుట్టలే. కానీ దేవుడు రాజును ప్రేరేపించినటువంటి సందర్భంలో అక్కడ ఈయనే ఈ జెరుబ్బాబెలు అనేటువంటి ఆయన మొట్టమొదటి గుంపుకు నాయకత్వం వహించినటువంటి వాడు. జెరుబ్బాబెలు అనగా బబులోనులో పుట్టినటువంటి వాడు. నిజంగా ఒక్కసారి ఆలోచించండి. మనం ఈ విషయాలన్నిటిని మనం ఆత్మీయ కోణంలో మనం ఆలోచిస్తే మన కుటుంబాలు కూడానే అలానే కొల్లగొట్టబడ్డాయి. మన జీవితాలు కూడానే అలాగనే సాతాను చేత కొల్లగొట్టబడ్డాయి, కాల్చబడ్డాయి. అవి దేవుని సహవాసం లేకుండా, దేవుని యొక్క సన్నిధి లేకుండా అనేక కుటుంబాలు ఈ స్థితిలో ఉన్నాయి, పరిస్థితులు ఉంటూ ఉన్నాయి. ప్రియమైన దేవుని సంగమా, ఏముంది? ప్రతి కుటుంబానికి పోతే దేవుని సహవాసం కరువైపోయింది, దేవుని సన్నిధి కరువైపోయింది. అది సాతానుడు ఏలుతా ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. యెరూషలేము దేవాలయం మళ్ళీ తిరిగి కట్టడానికి, మళ్ళీ పునర్నిర్మాణం కావడానికి, ఆ పడిపోయిన గోడల్ని కట్టడానికి ఎవరో ఒకరు కావాలి. అది నీవే కావచ్చు, నేనే కావచ్చు. ఎవరో ఒకరిని దేవుడు లేపుతాడు తిరిగి. ఎందుకో తెలుసా? ఈ దేహమే దేవుని యొక్క ఆలయము కనుక మనమే దేవుని యొక్క ఆలయాలం. ఆత్మయానుసారంగా మనమే ఒక దేవుని ఆలయం. ఈ ఆలయంలోనే ఆయన ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు. కానీ ఇక్కడ జరిగింది ఏమందంటే, యెరూషలేము దేవాలయాన్ని కట్టాలి అంటే, మళ్ళీ పడిపోయిన దాన్ని తిరిగి లేవనెత్తాలి అంటే మళ్ళీ ఎవరో ఒకరు రావాలి. ఆ ఎవరో ఒకరిని దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు అంటే జెరుబ్బాబెలు ఎన్నుకున్నాడు. ఈ జెరుబ్బాబెలు ఏ విధంగా అంటే ఒక 50,000 మందిలో గుంపును చేస్తాడు. 50,000 మందిని గుంపును చేసి ఎక్కడి తెలుస్తున్నాడు? రాజు దగ్గర ఆజ్ఞ తీసుకున్నాడు. అయ్యా, రాజు ఏం చేశాడంటే, జెరుబ్బాబెలు నువ్వు రా, నీ తాత ముత్తాతలు ఉన్నటువంటి ఆ ప్రదేశం, ఆ ప్రాంతము అది కొల్లగొట్టబడ్డది కనుక నువ్వు తిరిగి కట్టుదాన్ని. కట్టుమన్నప్పుడు ఏం చేసిండంటే, ఎప్పుడైతే నెబుకద్నెజరు కొల్లగొట్టినటువంటి ఆస్తి, ధనాగారము, డబ్బు, లేకపోతే ద్రవ్యము, లేకపోతే ఆ వెండి బంగారము ఆభరణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ జెరుబ్బాబెలుకి ఇచ్చి, నువ్వు వెళ్ళు నాయన, నీ గుంపుని తీసుకొని వెళ్ళని. రాజు ఎంత మంచివాడంటే కొరేష్. ఒక్కసారి ఆలోచించారు. బానిసత్వంలోకి వెళ్ళాక తర్వాత మళ్ళీ తిరిగి పంపించడానికి ఎవరైనా పంపిస్తారా? మళ్ళీ వాడిని జయిస్తేనే తప్ప పంపించడానికి వీలే లేదు. అలాంటిది దేవుని చేత ప్రేరేపించబడి ఆ కోరేషు రాజు ఎవరిని పంపిస్తా ఉన్నాడు? జెరుబ్బాబెలు తన గుంపును పంపిస్తా ఉన్నాడు. 50,000 మందితో వస్తున్నాడని. ఈ యొక్క ఆ బబులోను దేశంలో నుంచి యెరూషలేము పట్టణానికి రావాలి అంటే ఒక 1000 కిలోమీటర్లు అంట. 1000 కిలోమీటర్లు నడిచి వస్తూ ఉన్నారు వాళ్ళు. ఎజ్రా గ్రంథంలో 6 అధ్యాయాలు మనం చదివితే ఈ 6 అధ్యాయాలలో ఈ దేవాలయం గురించినటువంటి సందర్భం, ఒక్కొక్క వాళ్ళు ఏ విధంగా వచ్చారు, ఏ విధంగా మరి దేవాలయాన్ని కట్టుకోవడానికి పూనుకున్నారు, వారి మీద ఎన్ని వ్యతిరేకలు వచ్చినాయి, వారు మొదటగా ఏం చేస్తారు యెరూషలేముకి వచ్చి అనేటువంటి విషయాల్ని మనం గమనించాలి. ఇది బాహ్య సంబంధంగా, ఈ లోక సంబంధంగా మనకి ఎదురైనటువంటి ప్రతికూల పరిస్థితులు రావచ్చు. ఒక మందిరం కట్టాలంటే, ఒక గోపురం మనం నిర్మించాలి అంటే దేవుని చేత ప్రేరేపించబడాలి, దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. పడిపోయినటువంటి ప్రాకారాల్ని, శిథిలావస్థలో ఉన్నటువంటి మందిరాలను, శిథిలావస్థలో ఉన్నటువంటి మరి మందిరాన్ని తిరిగి కట్టడానికి దేవుడు మనల్ని ప్రేరేపించలాగిన ఈ వాక్యం ద్వారా మనం బలపడదాం, ఈ వాక్యం ద్వారా మనం స్థిరపడదాం. ప్రియమైన దేవుని వారలారా, ఎందుకంటే మొట్టమొదటిగా వచ్చింది గుంపుగా. ఎక్కడికి వచ్చింది? వాళ్ళు
ఎక్కడి దాకా వచ్చారు? యెరూషలేము దాకా నడిచి వచ్చారు. 1000 కిలోమీటర్లు నడిచి వచ్చారు. 1000 కిలోమీటర్లు నడిచి వచ్చి మొట్టమొదటిగా చూసే వరకు ఏమున్నాయి అక్కడ ప్రాంతం? యెరూషలేము ఒకప్పుడు దేవుని ఆరాధించేటువంటి స్థలం అండి, దేవునిచ్చి స్తుతించేటువంటి స్థలం. అది కాల్చబడ్డది. యెరూషలేము గుమ్మములు కాలిపోవుచున్నవి, ప్రాకారపు గోడలు కూలిపోవుచున్నవి. యెరూషలేము గుమ్మములు కాలిపోవుచున్నవి, ప్రాకారపు గోడలు కూలిపోవుచున్నవి. ప్రార్థనాముతో పునరుత్థాన శక్తితో, ప్రార్థనాముతో పునరుత్థాన శక్తితో పునర్నిర్మాణము చేతమురండి, పునర్నిర్మాణము చేతమురండి. ఓ సోదరా, ఓ సోదరి, నిన్ను నన్ను పిలుస్తున్నాడు. నిదురమా మగత వీడు కన్ను తిప్పి కలియదు, నిదురమాను మగత వీడు కన్ను తిప్పి కలియదు. హల్లెలూయా. ఈ బబులోను దేశము అది విగ్రహారాధన దేశం, పాపానికి నిలయమైనటువంటి దేశం. ఆ దేశంలోనే పెరిగి పెద్దగైనాడు ఈ జెరుబ్బాబెలు. ఈ జెరుబ్బాబెలును దేవుడు ఎన్నుకున్నాడు. ఈ యెరూషలేము దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయడానికి దేవుడు ఈ జెరుబ్బాబెలును ఎన్నుకుంటే అక్కడ ఆ పాపానికి నిలయమైనటువంటి నిజంగా ఈ బబులోను దేశం అంటే ఈ లోకానికి సాదృశ్యంగా ఉంది. బబులోను దేశము ఈ లోకానికి సాదృశ్యంగా ఉంది. లోకములో ఉన్నవాడు నిజంగా లోకంలోనే జీవించాడు ఈ జెరుబ్బాబెలు. తామరం చూడండి ఎక్కడుంటుంది? అది బురదలో ఉంటుంది. కానీ ఏమన్నా బురద అంటుందా దానికి? అంటదు. అలాగే ఈ జెరుబ్బాబెలు ఆ బబులోను దేశంలో ఉన్నాడు, కానీ ఆ పాపం అంటకుండా జీవించాడండి. ఆ విగ్రహారాధన లేకుండా జీవించాడు. ఎంతో భయభక్తులు కలిగినటువంటి యవనుడు, ఎంతో భక్తి శ్రద్ధలు కలిగినటువంటి వాడు. ఆయన సుమారు 50,000 మందిని గుంపుగా తీసుకొని ఆయా వంశస్థులు 1వ అధ్యాయంలో మరి కోరెషును అంటే దేవుడు రాజును ప్రేరేపించినటువంటి సందర్భం కనబడతా ఉంది. 2వ అధ్యాయంలో ఎవరెవరు కావాలంటే ఆయా వంశము కనబడతా ఉంది. సుమారు 50,000 మందిని ఎవరు తీసుకొని? జెరుబ్బాబెలు తీసుకొని ఎక్కడికి పోతుండో ఒక్కసారి చూద్దాం. 2వ అధ్యాయం, ఎజ్రా 2వ అధ్యాయం 64వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎంతమందిని ఆయన తీసుకుపోతుండో ఒకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాం. సమాజం యొక్క లెక్క మొత్తము 42,360 మంది ఆయను. కింది భాగం చూద్దాం. వీరు గాక వీరి దాసులను దాసురాలను 7,360 మంది. అంటే మొత్తము కలిసి సుమారు ఇంచుమించు 50,000 మందితో ఎక్కడికి పోయిండినా? యెరూషలేము దేవాలయము ఆ ప్రాంతానికి చేరుకున్నాడు. ఎవరైనా? జెరుబ్బాబెలు అండి. ఈ జెరుబ్బాబెలు దేవుని చేత మరి ఎన్నుకోబడ్డటువంటి వాడు. నిజంగా మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి ఆలోచించండి. ఆ యెరూషలేము స్థితిలో ఉన్నాయా మన కుటుంబాలు? మన జీవితాలు ఆ విధంగా పడిపోయినటువంటి జీవితాలుగా ఉంటున్నాయా? అలాంటి స్థితిలో మనం ఉంటున్నామా? తిరిగి కట్టబడాలి, తిరిగి లేపబడాలి. దేవుని వాక్యం మిమ్మల్ని సంధించినప్పుడు, దేవుని వాక్యం మిమ్మల్ని బలపరిచినప్పుడు, దేవుని వాక్యం మీ దగ్గరకు వచ్చినప్పుడు నిజంగా మనము కట్టబడాలి, తిరిగి కట్టబడాలి. దేవుని మందిరము కట్టాలి. దేవుని మందిరంగా సాదృశ్యంగా ఉన్నటువంటి మనము నిలబడాలి, మనము కట్టబడాలి. అదేవిధంగా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.